రైట్. డైరెక్టర్ ప్రేమ్రాజ్ తెరకెక్కించిన శరణం గచ్చామి రిలీజ్ కష్టాలు వెంటాడుతున్నాయి. సినిమా షూటింగ్ పూర్తయినా కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది. ప్రస్తుతం పరిస్థితుల్లో సినిమాను రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీశారని సెన్సార్ బోర్డు సభ్యులు చెబుతున్నారు. మరి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సినిమా డైరెక్టర్ ప్రేమ్రాజ్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో కొంతమంది వచ్చి మన డిస్కషన్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతానికి వీరితో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ స్టూడియో బోత్ ఆఫ్ యూ. డైరెక్టర్ గారు, ముందుగా అసలు సెన్సార్ తెలియపరిచినటువంటి ప్రధాన అభ్యంతరాలు ఏమిటి? మీ సినిమాకి ఎన్నాళ్ళ నుంచి నడుస్తోంది వ్యవహారం? ఈ దాదాపు 4 రోజుల పైన అయిందండి వాళ్ళు సెన్సార్ వాళ్ళు చూసి. వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము సినిమా వాళ్ళు చూసినప్పుడు మమ్మల్ని పిలవగానే జనరల్గా మాకేంటంటే కొన్ని కట్స్, జనరల్ ఈ డైలాగ్ బాగాలేదు, ఈ సీన్ బాగాలేదు అని మాకు అబ్జెక్షన్స్ అవి చెప్తారు. అదేది చెప్పకుండా వాళ్ళు ఏం చెప్పారు, మేము వెళ్ళి లోపల కూర్చోగానే మీ సినిమా రిఫ్యూజ్ చేస్తున్నామన్నారు. రిఫ్యూజ్ చేయటం ఏంటండి, ఏదన్నా సీన్స్ డైలాగ్స్ ఉంటే చెప్పండి, మేము అది సరి చేస్తామని చెప్పాను. లేదండి మొత్తం సినిమానే అట్లా ఉంది, టోటల్ సినిమాని రిఫ్యూజ్ చేస్తున్నాం అన్నారు. అయితే మాకు ఏంటి ఎందుకు అభ్యంతరం మాకు చెప్పండి, మాకు ఇవ్వండి, లిస్ట్ ఇవ్వండి అని అంటే మేము తర్వాత ఇస్తాం మీకు అది అని చెప్పేసి తర్వాత మాకు ఒక లెటర్ పంపించారు. దాంట్లో టోటల్ సినిమా రిఫ్యూజ్ చేసినప్పుడు దానికి కారణాలు, సరైన కారణాలు చెప్పాలి. అవి లేకుండా ఒక 2 లైన్లలో చెప్పారు. ఇది కాన్స్టిట్యూషన్లో కొన్ని సెక్షన్స్ ప్రభావితం చేస్తుంది, ఈ సినిమా బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి మేము సినిమాని రిఫ్యూజ్ చేస్తున్నామని చెప్పారు. మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ కాన్స్టిట్యూషన్ మేము కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని సినిమా చేసాం. కాన్స్టిట్యూషన్ని మా జనాలకి తెలియజేయడానికి ఒక మంచి సదుద్దేశంతో మేము సినిమా తీయటం జరిగింది. కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని సినిమా తీస్తే కాన్స్టిట్యూషన్కి ఎగనిస్ట్ కాన్స్టిట్యూషన్ ఎట్లా అవుతుందో మాకు అర్థం కావట్లేదండి. ఓకే, అంటే పర్టికులర్గా ఒక అభ్యంతరం కాకుండా మొత్తం టోటల్గా మీ సినిమా అయితే మేమైతే దీనికి సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇండస్ట్రీ పెద్దలు ఎవరినైనా ఆ తర్వాత మీరు వెళ్ళి కలవడం జరిగిందా? అసలు ఏమిటి సెన్సార్ బోర్డు తీరు ఇలా ఉంది అని చెప్పేసి? మేము ఈ సినిమా ఒక సాంగ్, అంబేద్కర్ గారి మీద ఒక సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో. ఆ సాంగ్ని దర్శకరత్న దాసరి గారు పెద్దలు వారు రిలీజ్ చేయడం జరిగింది. బహుశా వారి ఆరోగ్యం కనుక ఇప్పుడు బాగుండి కనుక ఉండుంటే దాసరి గారే ఫస్ట్ వాయిస్ ఇచ్చేవాళ్ళు. అంటే ఆయన ఆ సినిమా కాన్సెప్ట్ విని అంత ఇన్స్పైర్ అయ్యారు. ఆయన సాంగ్ కూడా ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆయనకు ఈ సినిమా గురించి మొత్తం తెలుసు. అట్లాగే ఇండస్ట్రీ నుంచి చాలామంది స్పందించారు, మాకు బాస్టర్గా నిలబడటానికి వచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ సినిమా చూసి ఆయన బయటకు వచ్చి చెప్పారు, ఇది అద్భుతమైన మంచి సినిమా, ఇది గొప్ప సినిమా, ఇలాంటి సినిమాలు జనానికి అవసరం. ఇట్లా ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడారు. ఆయన ఊరికే చూడకుండా కాదు, సినిమా చూసిన తర్వాత ఓకే ఈ సినిమా ఎందుకు ఆపారో నాకు అర్థం కాలేదన్నారు. అంటే తమ్మారెడ్డి భరద్వాజ గారు సినిమాల గురించి తెలుసు, ఆయనకి సమాజం గురించి తెలుసు, అన్నిటి గురించి అవగాహన ఉన్న వ్యక్తి, సీనియర్. అట్లాంటిది ఇంకా చాలా మంది ఈ సినిమా చూశారు పెద్దలు. అదే వారి ఎక్స్పీరియన్సెస్, వారి ఫీలింగ్స్ ఏమిటంటే చాలా మంది కుల సంఘాలకు చూపించారు అండ్ పొలిటీషియన్స్ కూడా చూపించారు మీరు వాళ్ళేమన్నారు? ఈ సినిమా చాలా మందికి అంటే సెన్సార్ వాళ్ళ అబ్జెక్షన్ చెప్పిన తర్వాత అంటే మేము ఒక్కసారి కొంచెం లోపలేదో డౌట్ అనిపించింది, నిజంగా ఏమైనా తప్పు చేసాము మేము, అంటే మేము తీసింది ఒక మంచి ఉద్దేశంతోనే చేశాం, కానీ వాళ్ళు సెన్సార్ వాళ్ళు అట్లా అనేసరికి మేము ఏమైనా తప్పు చేశామనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలకు మేము వేసి చూపించడం జరిగింది. దాంట్లో మంత్రి హరీష్ రావు గారు, ఆంధ్రజ్యోతి థియేటర్ కె శ్రీనివాస్ గారు, ఇట్లా కంచె ఐలయ్య గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈ సినిమా చూసి అందరూ ముక్త కంఠంతో వచ్చి పొన్న లక్ష్మయ్య గారు కూడా చూశారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇట్లా ఓల్గా గారు, కుటుంబరావు గారు, ఇట్లా ఆర్ నారాయణమూర్తి గారు, ఇట్లా చాలామందికి మేము చూయించాం. నిజంగా వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే చెప్తే నిజంగా సరిదిద్దుకుందాం, దాందే ఉంది, తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు అన్న ఉద్దేశంతో చూపిస్తే అందరు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అందరూ ముక్త కంఠంతో ఒకటే ఒక మాట అన్నారు, ఎందుకు ఈ సినిమా ఆపేశారు, ఎందుకు ఈ సినిమాని ఆపారు, ఇది జనానికి చేరాల్సిన సినిమా, దీంట్లో మంచి మెసేజ్ ఉంది, ఈ సినిమాను ఆపటంలో అర్థం లేదని ప్రతి ఒక్కరు అదే మాట అన్నారు. అంటే సెన్సార్ బోర్డులో ఉన్న కొద్దిమంది మెంబర్స్ అభిప్రాయం అనేది, అంటే సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అనేది మిగతా సభ్యుల వెర్షన్ ఏమిటి అసలు? అంటే డెఫినెట్గా అండి, అంటే ఏమవుతుందంటే వాళ్ళ సెన్సార్ బోర్డు పరిస్థితి, సెన్సార్ మెంబర్స్ అంటే దాంట్లో కొంతమంది దాంట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉండొచ్చు, కొంతమందికి సినిమా గురించి అవగాహన ఉన్న ఉండవచ్చు. అంటే 5 చూస్తారండి. రీజనల్ ఆఫీసరు ఆయన చూశారు, తర్వాత ఇంకొక 4 సభ్యులు చూశారు. చూసిన తర్వాత వాళ్ళు మాకేం చెప్తారంటే లోపల డిస్కషన్ ఏం జరిగిందో మాకు తెలియదు, మాకు చెప్పరు కూడా. వచ్చిన తర్వాత రీజనల్ ఆఫీసర్ గారు ఆయన ఒకటే మా అందరి అభిప్రాయం అన్నట్టుగా ఆయన ఒకరే మాకు చెప్పారు అభిప్రాయం, మా అందరి అభిప్రాయం మేము ఉమ్మడిగా అందరం అనుకున్నాం, ఈ సినిమా రిఫ్యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ అభిప్రాయం మనం అడగటానికి లేదు, వాళ్ళు చెప్పలేదు మాకు. అట్లా టోటల్గా వాళ్ళ అందరి అభిప్రాయం లాగానే మాకు చెప్పారు. ఇక్కడ ఏమనిపించిందంటే మాకు ఈ సినిమాని మెయిన్గా ఈ సినిమా తీసి మేము సెన్సార్కి వెళ్ళిన తర్వాత
వాళ్ళు మేము చాలా ఆనందంగా ఉన్నాం బయట. మేము లోపలికి వెళ్ళగానే పిలిచి అభినందిస్తారు, మంచి సినిమా తీశారు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సినిమాలు వస్తున్నాయో మనకు తెలుసు. అట్లాంటిది ఈ రోజులలో జనానికి కాన్స్టిట్యూషన్ గురించి, దాంట్లో ఉన్న మనకి మన బాధ్యతలు ఏంటి, మన హక్కులు ఏంటి, ఇవన్నీ కొంచెం మేము డిస్కస్ చేసి ప్రజలకి ఏమన్నా మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో తీస్తే వాళ్ళు మమ్మల్ని అరే మంచి సినిమా తీశారని అభినందిస్తారంటే మాకు కంప్లీట్గా మాకు వేరే రకమైన స్పందన వాళ్ళ నుంచి వచ్చింది. ఓకే, రవి కళ్యాణ్ గారు మీకేమనిపించింది? అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా, అంటే ప్రస్తుతం కాలానుగుణంగా మ్యూజిక్ సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది, దానికి సంబంధించి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది? మ్యూజిక్ గురించి తర్వాత మాట్లాడదాం. జరిగే సందర్భం గురించి అయితే చాలా బాధాకరమైన విషయం ఇది. కాన్స్టిట్యూషన్ బేస్డ్గా కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన విషయాల మీద ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో మూవీ మేకింగ్ చేస్తే, కాన్స్టిట్యూషన్ బేస్డ్గా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన సీట్లో కూర్చొని సెన్సార్ వాళ్ళు ఇది కాన్స్టిట్యూషన్కు అగనిస్ట్గా ఉందని అనటం చాలా బాధాకరమైన విషయం అండి. మనం చూస్తున్నాం ఈ రోజుల్లో సినిమాలు ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయో, సమాజానికి పనికొచ్చే సినిమాలు ఒక 5% కూడా లేవు ఈ రాష్ట్రంలో వచ్చే సినిమాలతో చూస్తే. ఇది మన జనానికి, మన సమాజానికి చాలా ఉపయోగకరమైన సినిమా. అది తీసిన వాళ్ళు మేము అనటం కాదు, చూసిన పెద్దలు అన్నారు. చూసిన పెద్దలు అంతమంది అభిప్రాయం అది. సో ఈ సెన్సార్ వాళ్ళు ఆ విధంగా ఎందుకు బిహేవ్ చేసిండో అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. అది చాలా చాలా బాధాకరమైన విషయం అది. సార్, సెన్సార్ బోర్డు ఆఫీసర్ చూసినప్పుడు హెడ్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పినట్టుగా 5 సభ్యుల్లో ఒక ఆయన హెడ్, ఆయన చూసి పిన్ పాయింట్ గా పలానా, అంటే ఆ పలానా పాయింట్ మీద మీ సినిమా రిజెక్ట్ చేస్తున్నామని ట్రిగ్గర్ పాయింట్ లాగా ఒక పాయింట్ ఏమైనా మెయిన్ పాయింట్ చెప్పడం జరిగిందా? చెప్పారు. అంటే మేము అది 4 సార్లు అడిగిన తర్వాత ఒక మాట చెప్పాడు ఆయన. అంటే ఎందుకు మీరు రిఫ్యూజ్ చేస్తున్నారు, టోటల్ సినిమా రిఫ్యూజ్ అంటున్నారంటే అది పెద్ద కారణం ఉండాలి. అంటే సెన్సార్ వాళ్ళకి సినిమా అనేది బ్యాన్ చేసే అధికారం లేదండి. వాళ్ళకు ఒక ఏ పరిస్థితులలో ఉంటుందంటే, ఒక సినిమా ఈ దేశ సమగ్రతకి భంగం కలుగుతుంది అన్నప్పుడు, లేదా ఒక సినిమా రిలీజ్ అయితే సమాజం అల్లకల్లోలం అవుతుంది అనే పరిస్థితుల్లో, అసాధారణమైన పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని చాలా సాధారణంగా సింపుల్గా తీసుకున్నాడు ఆయన. అది నేను అదే నొక్కి చెప్పాను. అంటే ఎందుకు రిఫ్యూజ్ చేస్తున్నాను, మాకు రీజన్. ఒక్క నిమిషం మీ మాట కట్టొచ్చాను. నన్ను ప్రస్తుతానికి సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ గారు మనతో పాటు టెలిఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, రామకృష్ణ గారు ప్రస్తుతానికి ఈ శరణం గచ్చామి మూవీకి సర్టిఫికెట్ ఇవ్వను అని చెప్పడం జరిగింది. అంటే ఏ కారణం మీద ఇవ్వను అని చెప్పారు మీరు? అంటే చూసినప్పుడు 40 ప్రజలు చూస్తారండి. ఈసీ ఎగ్జామింగ్ కమిటీ ఉంటుంది. దాంట్లో శరణం గచ్చామి సినిమాకి సంబంధించిన విషయంలో నేను మెంబర్గా లేదు. అయినా కూడా దాంట్లో ఏంటంటే, సినిమా చూసిన తర్వాత ఈసీ మెంబర్స్ చూసిన తర్వాత దాంట్లో అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఏవైనా ఉంటే, ఏదైతే సమాజానికి ఇబ్బంది కలిగిస్తాయి, రేపు భారతదేశ సమగ్ర రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటటువంటి విషయంలో ఇది ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశాలు కొన్ని గ్రహిస్తాయి. ఓకే, టెలిఫోన్ లైన్ అయితే కట్ అయినట్టుందండి. ఒక్క నిమిషం అండి. ప్రస్తుతానికి సీనియర్ నిర్మాత అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మనతో పాటు లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ భరద్వాజ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఈ మూవీ చూశారు మీరు కూడా, శరణం గచ్చామి. మరి ఎంత అభ్యంతరకర సన్నివేశాలు ఏమున్నాయి? అసలు టోటల్ గా మీకు సర్టిఫికెట్ నిరాకరిస్తున్నామని చెప్పేసి టీమ్ కి చెప్పారు వాళ్ళు. అసలు అభ్యంతరకరం అసలు లేదు, నాకు తెలిసినంత వరకు దాంట్లో ఏమీ లేదు అభ్యంతరం చేయాలి. యాక్చువల్లీ దాన్ని మనం ప్రమోట్ చేయాలి, గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేయాలి. మంచి మాటలు చెప్పారు వాళ్ళు, వాళ్ళకి అవసరం. వాళ్ళున్న సమాజంలో ఎన్ని కులాలు మతాలు అంటున్నారు కాబట్టి చాలా అవసరం. రిజర్వేషన్స్ అన్నిటి మీద చర్చించారు, కావాలి వద్దు అన్నిటి మీద చర్చించారు, కరెక్ట్ గా చర్చించారు. చెప్పదలుచుకుంది సూటిగా చెప్పారు. సో యాక్చువల్ గా దానికి సెన్సార్ వాళ్ళు అర్జెంట్ గా ఇచ్చి ముందు రిలీజ్ చేయించాలి దగ్గర ఉండేవాళ్ళు. అంటే ఏమైనా వ్యక్తిగత కారణాలు లాంటివి ఏమైనా పెట్టుకుని, వ్యక్తిగత కక్షలు లాంటివి ఏమైనా పెట్టుకుని వాళ్ళు ఏమైనా కాదంటున్నారు అనుకోవచ్చు అంటారా? వ్యక్తిగతం ఎందుకుంటున్నా అంటే, ప్రేమ్ కుమార్ మనాడు ఎప్పుడైనా మట్ర గిట్ర చేసాడు వాళ్ళకి వ్యక్తిగతం ఉండడానికి అంత లేదు కానీ, బట్ ఏదో రకరకాలు ఉంటాయి వాళ్ళకి, ఎందుకు ఉన్నాయి అనేది తెలీదు. ఒకటి భయంతో అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ ఆఫీసర్ కి అనుమానాలు ఉండొచ్చు సార్, లేకపోతే మెంబర్స్ కి అనుమానాలు ఉండొచ్చు సార్. ఇది ఏమవుతుందంటే 4 ఇండివిజువల్స్ 5 ఇండివిజువల్స్ వస్తారు. బుక్ ద్వారా వెళ్ళాలనుకుంటే బుక్ లో ఏదో ఎక్కడో చోట లూప్ హోల్ ఉంటుంది. ఇప్పుడు మన చట్టంలో ఉన్నట్టే వీటిలో కూడా లూప్ హోల్స్ ఉంటాయి.
ఆ లూప్ హోల్ తీసుకుని ప్రతిదానికి అడ్డం పడతా ఉంటారు. సార్ అండ్ సామాజిక సార్ వన్ మోర్ థింగ్, మీ మాటకు అడ్డొచ్చాను. సామాజిక అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని మూవీ తీసినప్పుడు ఆ విషయం మీద వాళ్ళకి అంత అవగాహన లేకపోవడం వల్ల ఏమైనా సర్టిఫికెట్ నిరాకరిస్తున్నారు అనుకోవచ్చు అంటారా సెన్సార్ బోర్డు మెంబర్స్? అంతే, అవగాహన లేకపోవడం ఒకటి. అది కాకుండా లేటెస్ట్ కోర్టు తీర్పు మొన్న సినిమాకి వచ్చింది కదా, ఇది మన ఉల్టా పంజాబ్ వచ్చిన స్టేట్ కోర్టు తీర్పు ప్రకారం వీళ్ళకి సర్టిఫై చేసే హక్కు తప్ప వీళ్ళకి రిజెక్ట్ చేసే హక్కు లేదు, కట్ చేసే హక్కు కూడా లేదు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలీదు. అది కాకుండా వీళ్ళు 12 రోజులు ఏమైంది అప్లికేషన్ పెట్టామని చెప్పారు నాతో రివైజింగ్ కి. అదే 12 రోజులు అయినాక ఎందుకు రివైజింగ్ ఇవ్వలేదని కూడా నాకు అర్థం కావట్లేదు. ఓకే సార్, మీరు అన్నట్టు ఇప్పుడు సార్ చెప్పినట్టు వాళ్ళు అనుమానంతో మాకెందుకులే అనే ఒక అంటే లోపల ఏదో డౌట్ ఉండి మా వరకు మేము తప్పించుకుందాం అని చెప్పేసి పై కమిటీకి తోసేసి ఉండాలి. లేదనంటే వీళ్ళు అంటే ఇది ఒక అంటే సార్ చెప్తున్నారు, సార్కి సినిమాల గురించి తెలుసు, సొసైటీ గురించి తెలుసు. చూసిన వాళ్ళు అంటే క్యాస్ట్ గురించి తీసుకున్నప్పుడు అక్కడ 2 కోణాలు ఉంటాయండి. ఇప్పుడు క్యాస్ట్ గురించి తీసుకొని ఒక వర్గాన్ని రెచ్చగొట్టచ్చు, ఆ పని కూడా చేయొచ్చండి. మేము ఆ పని చేయాల, చాలా బ్యాలెన్స్ చేసాం. అంటే క్యాస్ట్ అనే సున్నితమైన విషయం అనేది మాకు తెలుసు. దాన్ని ప్రతి పదం ప్రతి వాక్యం ఆచితూచి మేము వాడాం సినిమాలో. మేము ఆ నెగిటివ్ సైడ్ మేము వెళ్ళలేదండి. అది వాళ్ళు అర్థం చేసుకోకుండా లేదు వాళ్ళకు నచ్చకుండానన్నా అయి ఉండాలి, లేదు మా వైపు నుంచి ఇది వద్దు, రేపు ఏదన్నా జరిగితే మా మీదకి వస్తుంది అర్థమైన కాకపోయి ఉండదు. అవును సార్, అదే అదే. ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం ఎక్కడంటే అవగాహన ఉన్న వాళ్ళనా లేకపోతే ఎప్పుడు ఎగ్జాక్ట్లీ సార్ అదే అడిగాను. ఎలైట్ పెడతా ఉంటారు, పెట్టేవారు మా చిన్న, ఇప్పుడు కాదు. ఇప్పుడేమో ఇది ఏమైందో దాన్ని ఈ పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఉంటారు, 100 మంది ఉంటారు అక్కడ. 100 మందిలో ఎవరు వస్తారో తెలియదు మనకి. వాళ్ళు ఎన్నో వచ్చిందో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరు వస్తారో మనకు తెలియక్కర్లేదు అనుకోండి, బట్ వాళ్ళకి అవగాహన ఉండాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి. ఆ సమాజం పట్ల అవగాహన లేకపోతే ఇట్లాగే ఉంటాయి సినిమాలు. సార్ అండ్ మీలాంటి పెద్దలంతా కూడా, ఇండస్ట్రీ పెద్దలంతా కూడా కలిసి వస్తే కనుక కాస్త సెన్సార్ బోర్డు మీద ఏమైనా ఫైట్ చేసి ఏమైనా తెప్పించుకోవచ్చు అంటారా? వస్తుంది, రాకేమవుతుంది. అది అంటే రివైజింగ్ కమిటీ పెట్టారు కదా, వచ్చేస్తుంది అని ఎవరికైనా ఊస్తున్నారు. కాకపోతే డెఫినెట్ గా దానికి అవసరం వస్తే వెళ్ళిపోవటమే కదా, అనుమానం కానీ డౌట్ ఏం లేదు. రైట్ సార్, రైట్ సార్. ఇండస్ట్రీ అంతా కలిసే ఉంటుంది ఆ విషయంలో. సార్ థ్యాంక్ యూ సార్ లైన్లోకి వచ్చినందుకు. సో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి సీనియర్స్ అండ్ మీరు చెప్పినట్టుగా సామాజిక విషయాల మీద అండ్ మూవీస్కి సంబంధించిన విషయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు సైతం ఓకే అంటున్నారు. రైట్, మీరు పోనీ అంటే ఇందులో అవగాహన లేని సబ్జెక్టు అంటే ఎవరికి తెలియని సబ్జెక్ట్ అయితే కాదు ఇది. ఎందుకంటే దట్టు మీరు కూడా కొత్త డైరెక్టర్ ఏం కాదు, మీరు చాలా సీనియర్, 2-3 సినిమాలు తీసిన అనుభవం కూడా ఉంది మీకు మంచి కథాంశాలతో. బట్ ఆ సినిమాలు కూడా సామాజిక అంశాలు ప్రధానంగా ఇతివృత్తంగా చేసి తీసినవే. మరి ఈ మూవీ తీసేటప్పుడు ఎప్పుడైనా మీకు కొద్దిగా ఏమైనా డౌట్ వచ్చిందా? ఏమిటి మనం కులానికి సంబంధించి మీన్స్ క్యాస్టిజం అనేది చూస్తున్నాం అనేది ఏమైనా అనిపించిందా మీకు? అసలు ఎవరైనా గైడెన్స్ ఇవ్వడం కానీ? అంటే ఒకటండి, నేను బేసికల్గా రైటర్నండి. మా గురువులు పరుచూరి బ్రదర్స్ దగ్గర ఒక 5-6 ఏళ్ళు చాలా సినిమాలకు నేను రైటర్గా పనిచేస్తాను. అయితే రైటర్గా చేసినప్పుడు ఏంటంటే మాకు కొన్ని హార్డిల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక డైరెక్టర్ కథ చేస్తాడు, మనం దాని పరిధిలోనే దానికి న్యాయం చేయాల్సి వస్తుంది. మన ఉద్దేశాలను ఎక్కువ దాన్ని పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉండదు. అయితే ప్రతి రైటర్కి కూడా ఒక్కోసారి ఎక్కడో చోట అరే మనం ఇట్లా అనుకోలేదే, ఇంకా ఇట్లా చేయాల్సి ఉండేది అనిపిస్తుంది. అట్లా నేను డైరెక్టర్ అయినప్పుడు కొంత స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందుకే నేను డైరెక్షన్ చేసినప్పుడు అంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నేను వచ్చిన సామాజిక పరిస్థితులు కావచ్చు, అంటే సినిమా అనేది మెయిన్గా ఏ కళ అయినా సరే దానికి ఎంతో కొంత సామాజిక ప్రయోజనం ఉండాలని నేను వ్యక్తిగతంగా నేను నమ్మేవాడిని. అట్లా నేను సినిమా చేసినప్పుడు దీంట్లో ఎంతో కొంత ప్రజలకు ఏదో చిన్న మెసేజ్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఆ 2 సినిమాలు చేశాను. ఈ సినిమాకి వచ్చేసరికి బొమ్మకు మురళి గారు ఒక కొత్త ప్రొడ్యూసర్, ఎన్ఆర్ఐ, బాగా చదువుకున్న వ్యక్తి, ఒక రిజర్వేషన్స్ మీద కాన్స్టిట్యూషన్ అనేది జనాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నా మనసుకు దగ్గరగా ఉన్నది. ఈ సినిమా కూడా జనానికి ఉపయోగపడే సినిమా అవుతుందనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. అయితే తీసుకున్నప్పుడు తెలుసండి అది, అంటే ఇప్పుడు వాళ్ళు సెన్సార్ వాళ్ళు ఇప్పుడు ఏదో అంటున్నారు కానీ తీసుకునేటప్పుడు ఇది సెన్సిటివ్ ఇష్యూ, క్యాస్ట్ అనేది సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి మనం ఎట్లా అంటే నోటికొచ్చిన విధంగా మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం తీయటానికి కుదరదు. ఇది రేపు జనం ముందుకు వెళ్తుంది, రేపు జనం ముందు పరీక్షకు పెడతాం మనం ఈ సినిమాని. అంటే
పండితుల నుంచి పామరుల దాకా, చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి చదువుకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఈ దేశంలో క్యాస్ట్ బాధితులు లేదంటే క్యాస్ట్ వల్ల లాభపడ్డ వాళ్ళు బాధితులు ఉంటారు. వాళ్ళు దీని మీద రియాక్ట్ అవుతారు. కాబట్టి డెఫినెట్గా మేము దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మేము మ్యాక్సిమం ట్రై చేసాం. కానీ శరణం గచ్చామి మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది, కొన్ని అభ్యంతరాలు తెలియజేస్తోంది. ఇదే విషయంపై మూవీ టీం మనతో పాటు ఉన్నారు. డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బొమ్మాకు మురళి గారు కూడా వచ్చారు. మురళి గారు, అసలు ఇంతకీ శరణం గచ్చామి స్టోరీ ఏంటి, అందులో ఏముందని వీళ్ళు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది? ఒక ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపిస్తోంది? ముందుగా మూవీలో బాగా డిస్కస్ చేసింది ఏంటి అని అంటే, సమాజంలో అసమానతలకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ అసమానతలను ఎలా తొలగిస్తే అది బెటర్ అవుతుంది అని ఒక విషయాన్ని శోధిస్తున్నప్పుడు వచ్చిన ఒక కొత్త ఇన్నోవేషన్ ఏంటి అని అంటే, మనం ప్రత్యేకంగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడమే ఒక ఇన్నోవేషన్ అని చెప్పి అనుకున్నాను. దాంట్లో భాగంగా రిజర్వేషన్ సిస్టమ్ అనేది బాగా ఒక 6 years నుంచి ఒక ఈ అంశాన్ని బాగా జనంలో ఉన్నది. దాన్ని మనం ఒక క్షుణ్ణమైన రీతిలో దాన్ని శోధించి దాని యొక్క ఇన్ఫర్మేషన్ని సరైన రీతిలో సమాజానికి చెప్పాలనే ఉద్దేశంతో నిర్మించిన చిత్రం ఇది. ఇది ఫోకస్ చేసిన ఒక ఆడియన్స్ ఏంటి అంటే 18 years to 55 years ఆడియన్స్ని ఫోకస్ చేసుకుంటూ, ఇది ప్రత్యేకంగా రిజర్వేషన్ సిస్టమ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే విషయాన్ని బాగా పరిశోధించి దాన్ని రాయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మేము టార్గెట్ చేసుకుంది ఏంటి అని అంటే, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి రిజర్వేషన్ మీద, ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో రకాలైన తెగలను చూసుకుంటే బర్నింగ్ టాపిక్ అనకూడదు దాన్ని. యాక్చువల్గా ఒక పర్టికులర్ మిషన్ అండ్ విజన్ తోటి క్రియేట్ చేసిన ఒక వ్యవస్థ అది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ఇది ఒక ఇన్విటబుల్ సిచ్యువేషన్. మురళి గారు, ఒక్క సెకండ్, మీకు మీ మాటకు అడ్డొచ్చాను. ప్రస్తుతానికి మనకి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అండ్ మీ మూవీలో నటించిన ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. కృష్ణయ్య గారు, మీరు నటించిన సినిమా ముఖ్యంగా శరణం గచ్చామి ఒక సామాజిక అంశంతో తీసినటువంటి మూవీ సంబంధించి సర్టిఫికెట్ నిరాకరిస్తోంది ఈ సెన్సార్ బోర్డు, ఏమనిపిస్తోంది? అంటే సెన్సార్ బోర్డు కుల వివక్షతతోటే ఆ సినిమాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే అనేక సినిమాలు తీసినటువంటి వాళ్లకు పర్మిషన్లు ఇచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలి, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, పేద కులాలకు, ఎస్సీ బీసీలకు వాళ్ళకి రావాల్సిన వాటా అన్ని రంగాల్లో వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఇతివృత్తము సబ్జెక్టు తోటి సినిమా తీశారు. అంటే ఉన్నది ఉన్నట్టు న్యాయం చెప్పాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇస్తే ఆ ఓటు విలువ తెలుసుకోవడము, ఏ విధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం లేనటువంటి కులాలు తమ యొక్క అస్తిత్వాన్ని గురించి ఏ విధంగా కోల్పోతున్నాయి అనే మంచి ఇతివృత్తంతో ఆ సినిమా తీసుకుంటే, ఇది తెలియొద్దని ఈ దోపిడీ పాలకులందరూ దీన్ని సినిమాను నిరోధించాలి, బయటికి రావద్దు అనేటువంటి కుట్రతోటి సెన్సార్ బోర్డు ఈ విధమైనటువంటి పర్మిషన్ ఇవ్వకుండా ఆపివేయడం అనేది సరైనటువంటిది కాదు. వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. గతంలో దాసనారాయణ కూడా కులంతో కులం మీద పాటలు కట్టారు. ఓ చౌదరి గారు, ఓ రెడ్డి గారు, ఒక నాయుడు గారు, దానికి పర్మిషన్ ఇచ్చారు. ఓ శ్రీరాములమ్మ కానీ ఇంకా అట్లాంటి సినిమాలు. అక్కడ కూడా ఇట్లాంటి ఉద్యోగం కొంత ఇంత కాకుండా కొంత ఉన్నది. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ప్రకారము దాన్ని అమలు చేయాలనేటువంటి కాన్సెప్ట్ లో ఈ సినిమా ఉంది. దీన్ని ఆపడం అనేది సరైనటువంటిది కాదు. ఇది పేద ప్రజల గొంతు నొక్కడము, ఎస్సీ ఎస్టీ ప్రజలకు న్యాయం జరగకుండా గొంతు నొక్కేటువంటి కుట్రల భాగమే ఇది. ఈ వెంటనే మార్పుని సెన్సార్ బోర్డు సినిమాను పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఓకే కృష్ణయ్య గారు, ఈ మూవీలో మీరు కూడా నటించారు. మరి ఈ మూవీకి సర్టిఫికేట్ వచ్చే వరకు మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు? మేము దీనికి ఆ మూవీని రిలీజ్ చేయాలని, ఆ మూవీ లోపల ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లోపల బీసీలకు జరుగుతున్నటువంటి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అని చాలా మంచి సబ్జెక్టు తోటి ఆ మీటింగ్ లో నేను ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో అది చాలా ఎలివేటెడ్ సబ్జెక్టు.
మంచి ఇప్పుడు అనేక రోజులు ఉద్యమాలు చేస్తున్నాం. అయినా ఈ సినిమా ద్వారా వస్తే చాలా మందికి రీచ్ అవుతుంది, ఆ సబ్జెక్ట్ మీద ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవుతారు. కాబట్టి మేము ఈ సెన్సార్ బోర్డు ఈ పర్మిషన్ ఇవ్వాలని ఆల్రెడీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక ధర్నా కూడా సెన్సార్ బోర్డు ముద్రించడం జరిగింది 4 రోజుల క్రితం. ఇప్పుడు కూడా మేము రిలీజ్ చేయాలనే ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్ లైన్లోకి వచ్చినందుకు, మీ వెర్షన్ వినిపించినందుకు. మురళీ గారు చెప్తున్నారు మీరు ఇంతకుముందు. అయితే భిన్న అభిప్రాయాలని అపోహలని తొలగించే విధంగా ఉండేటట్టు మనం నిర్మించిన ఈ చిత్రం ఇది ఏ కులానికి కానీ ఏ పక్షానికి కానీ మనం స్వార్థంతో కానీ లేకపోతే ఏదో ఒక రీజన్ ఏ వర్గాన్ని సపోర్ట్ చేస్తూ తీయలేదంట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ మిషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క మిషన్ ఏంటి అంటే సమాజం ఆర్థిక సమానత్వం రావాలి. అది ఎలా వస్తుంది అని చెప్పేసి క్షుణ్ణంగా రాసి పెట్టారు. సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న సెక్షన్స్కి ఎలా అప్లిఫ్ట్ చేయాలి, 1000 సంవత్సరాల రూపంలో వాళ్ళకి జరిగిన అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, ఘోరాలు జరిగిన దాంట్లో కాన్స్టిట్యూషన్ నిర్మించేటప్పుడు మేధావి వర్గం అంతా కలిసి ఈ విధంగా మనం ఒక అప్లిఫ్మెంట్ చేస్తే అది బాగుంటుంది అని చెప్పి అన్ని రకాలుగా ఆలోచించి చట్టసభల్లో పార్లమెంటరీకరణ రూపంలో మనం నిర్మించుకున్న ఒక వ్యవస్థ అది రాజ్యాంగ వ్యవస్థ. ఆ రాజ్యాంగ వ్యవస్థలో మనకు రిజర్వేషన్ సిస్టమ్ని మంచిగా అమర్చారు. దాన్ని ఇప్పుడు ఎవరికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నిర్వహించుకుంటూ వాళ్ళ విధంగా దాన్ని ఇది బాగుంటుంది, ఇది బాగుండదు, అగ్రకులాల్లో పేదవాళ్ళు లేరా, పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలి, ఇది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, ఎన్నో రకాలమైన ఒక డిస్కషన్ డిబేట్ అనేది క్రియేట్ చేస్తాం. మనకు ఒక కంక్లూజన్ రావాలి. ఆ కంక్లూజన్ మన ఇన్నోవేషన్ ఏం లేదు, మనం జస్ట్ కాన్స్టిట్యూషన్ మనం అభ్యసిస్తాం, దాన్ని తెలుసుకుందాం అసలు ఏ విధంగా రాశారు, మనకి ఏ విధంగా అప్పచెప్పారు. కాన్స్టిట్యూషన్ లో ఉన్నదే చూపించారంటారు. యాజ్ ఇట్ ఈస్ ఒక్కటి కూడా బోర్డు సెంట్ టు సెంట్ వరకు మనకు ఉంటుంది. మీరు చాలా మంది ప్రముఖులకి వాళ్ళకి చూపించారు, ఈ మూవీ చూపించడం కూడా జరిగింది, వాళ్ళ వెర్షన్స్ కూడా విన్నారు. ఇంత జరుగుతున్నా కూడా సెన్సార్ బోర్డు అదే వైఖరితో ఉంటే కనుక ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు? ఫ్యూచర్లో వాళ్ళ అంటే ఒక విధంగా ఇప్పుడు చెప్పాలి అంటే వివక్షత లేదు అని చెప్పి మనం అభ్యపెడుతున్న వ్యవస్థ పెడుతున్న టైంలో ఈ రోజుకు ఒక నిదర్శనం అండి. సెన్సార్ బోర్డుకు ఒక పరిమితులు ఉన్నాయి. నేను సెన్సార్ బోర్డులో మెంబర్గా 4 years పనిచేశాను. నేను ఒక ఫిలింని తీసినప్పుడు దాంట్లో కటింగ్స్ ఎలా ఉంటాయి, సజెషన్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా నిర్మించాలి, ఒక ప్రేక్షకునికి ఏ విధంగా అది అప్పచెప్పాలి అనే ఒక రూపంలో యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాజ్ ఏ ఫిలిం మేకర్ ఐ నో లిటిల్ మోర్ అబౌట్ ది హౌ టు మేక్ ది మూవీ. అన్ని జాగ్రత్తలు తీసుకొని చాకచత్యంగా మన డైరెక్టర్ గారు అన్ని రకాల నవరసాలను పండించుకుంటూ థీమ్ను మనం విజువలైజేషన్లు పెట్టడంలో బాగా సఫలీకృతమయ్యాం మేమంతా. దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళే క్రమంలో ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు సినిమాకు ఒక గైడ్లైన్స్ సెక్షన్, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి, యాక్ట్స్ ఉంటాయి. యాక్ట్స్ ప్రకారంగా దాన్ని మనం ముందుకు అంటే సర్టిఫికేషన్ ఇస్తారు. ఎట్ ది మోస్ట్ సెన్సార్ బోర్డు వాళ్ళకున్న ఒక రైట్స్ ఏంటి అని అంటే యాజ్ ఏ అథారిటీ సర్టిఫికేషన్ ఇవ్వటం. అంటే సెన్సార్ బోర్డు మెంబర్స్ కి ఈ మూవీకి సంబంధించి ఒక అవగాహన లేకపోవడం అనుకోవచ్చు అంటారా? అది నేను పక్కా చెప్తానండి. ఒక మూవీకి మనం సెన్సార్ బోర్డుకి అప్పచెప్పినప్పుడు దానికి తగిన క్వాలిఫైడ్ పర్సన్స్ను ఫస్ట్ నామినేట్ చేసుకోవాలి. ఈ బోర్డులో ఈ మెంబర్స్ ఉండాలి అని టోటల్ 5 members చూస్తారండి. ఆ అవగాహన ఉన్న పర్సన్లను అందులో పెట్టినప్పుడు దానిలో డిస్కషన్ డిబేట్ చేసి దాంట్లో మనకు సజెషన్స్ ఇస్తారు. రైట్. అండ్ ప్రేమరాజ్ గారు, ఇవాళ సెన్సార్ బోర్డుపై దాడి చేశారు ఓయూ స్టూడెంట్స్ అందరూ కూడా మనం చూసాం. అంటే ఈ వైలెన్స్ కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? ఏమనిపిస్తుంది? అంటే సెన్సార్ బోర్డు మీద దాడి చేయడం కరెక్ట్ అని అనండి. అంటే ఏమైందంటే దీనికి అంటే ఏ సంఘటనకైనా పూర్వాపరాలు బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. అంటే ఈ సినిమా మాకు రివ్యూ చేసిన తర్వాత ఇది స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని రకాల సంఘాలందరూ మాకు సంఘీభావంగా ఎక్కడెక్కడ ఊళ్ళలో ధర్నాలు చేశారు. చేసి మాకు సంఘీభావం తెలిపారు, నిరాహార దీక్షలు చేశారు. అట్లా దాంట్లో భాగంగానే చాలామంది చేస్తున్నట్టు ఇవాళ వాళ్ళు చేయటం జరిగింది. అంటే ఒక్కొక్కల భావ ప్రకటన ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అలా చేయటం నేను కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అంటే ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, నేను సెన్సార్ బోర్డుకి అప్పీల్ చేస్తున్నాను దీన్ని క్లియరెన్స్ ఇవ్వమని. అట్లాగే మాకు సంఘీభావం తెలిపే సంఘాలకి, విద్యార్థులకి అందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే మనకు న్యాయం జరుగుద్దనే నమ్మకం ఇప్పటికీ నాకు ఉంది. ఆర్సీలో మేము డెఫినెట్గా ఆర్సీ మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాం. కాబట్టి అందరూ సహనంతో ఓపికగా ఉండి ఈ సినిమా కోసం మనం డెమోక్రటిక్ వేలో ఫైట్ చేద్దాం. అట్లాంటి వైలెన్స్కు దిగొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్.
రవికళ్యాణ్ గారు ఏమనిపిస్తోంది? మూవీ గురించి మాట్లాడుకుందాం అన్నారు, సార్ ఎలా ఉంది అంటే మ్యూజిక్ ఇచ్చేప్పుడు కానీ ఒక భావ ప్రకటన పూరితమైనటువంటి ఒక భావోద్వేగంతో కూడిన మూవీకి మ్యూజిక్ ఇచ్చారు, ఎలా అనిపించింది? ఇది డెఫినెట్గా డిఫరెంట్ సబ్జెక్ట్. అవును, రెగ్యులర్ డ్యూయెట్స్, లవ్ స్టోరీలు అట్లాంటి ఉన్న సబ్జెక్ట్ కాదు కనుక దీనికి సంగీతం డెఫినెట్గా వేరే తిరిగినే చేయాలి. డెఫినెట్లీ. అవును, దాంట్లో నాకు డైరెక్టర్ గారు ప్రోత్సాహం, ప్రొడ్యూసర్ గారు ప్రోత్సాహం, బాగా సపోర్ట్ చేశారు. సో బాగా చేసినామని అనుకుంటున్నా, అందరూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం అనేది అందులో సాడ్ అన్నమాట. అంటే ఒక పంటి కింద రాయిలా తగిలింది. అంటే ఇంతకుముందు మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సెన్సార్ బోర్డులో ఇప్పుడు మేము కాన్స్టిట్యూషన్ గురించి జనాలకు తెలియజెప్పాలని మేము సినిమా తీసామండి. అవును, కానీ నిజంగా అక్కడ కూర్చున్న 5గురిట్లో 4 కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు చదివి ఉండరని నాకు అనిపించింది. ఐదుగురు కూడానా? అంటే అలాంటి పరిస్థితి ఉంది. ఏంటంటే మొన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ చేస్తే జనాల్లో అందరు చదువుకున్న వాళ్ళని, బాగా ఉన్నత చదువులు చదివిన వాళ్ళని అడిగితే ఎవరు చెప్పలేదండి. 10 మందిలో 9 మంది చెప్పలేదు అసలు 26 జనవరి ఏంటండి, రిపబ్లిక్ డే అంటే ఏంటంటే ఎవరు చెప్పలేదు. గాంధీ జయంతి సామాన్య ప్రజల్లో చాలా మందికి చాలా విషయాలు తెలియవు, అది మాత్రం కరెక్ట్. అంటే మనల్ని అంటే ఒక ఉన్నత స్థాయిలో కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా దే హ్యావ్ టు, అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. మురళి గారు అన్నట్టు ఇందాక, సో నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ నే కూర్చోబెట్టి చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్ ప్రేమరాజ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో కాంటెంపరీ ఇష్యూస్లో చూసుకుంటే రిజర్వేషన్స్ అనేవి ఒక తేనె తుట్టు లాంటిది. దాన్ని కదిలించామంటే చాలా ప్రమాదం. అది అఫ్ కోర్స్ అది ఎటు నుంచి ఎటైనా వెళుతుంది. మరి ఆ నేపథ్యంలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా టచ్ చేశారా మూవీని? అదేమన్నా వాళ్ళకి ఏమైనా అనిపించింది అంటారా? అంటే కదిలిస్తే తప్పండి, మేము కదిలించలా, ఉన్నదాన్ని చెప్పాం. అంటే కానీ దాని మీద అపోలు తొలగించే ప్రయత్నం చేశాం. అంటే అంటే రకరకాలుగా ఈ మధ్యన రిజర్వేషన్స్ అనేటివి ఏదో పప్పు బెల్లాలాగా పంచిపెట్టడానికి మాకివ్వండి అని అడుగుతున్నారు. అసలు ఏ బేస్ మీద ఇచ్చారు, అంటే ఎందుకోసం ఇచ్చారనేది మేము ఈ సినిమాలో చెప్పాం. కాన్స్టిట్యూషన్ అనేది అంటే ఎవరెవరికి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలనేది మనం చెప్పే విషయం కాదు, దాంట్లో ఎందుకు ఇచ్చారనేది చెప్పాం మనం. అంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్నది అదే కదా, కాన్స్టిట్యూషన్ లో ఉన్నదే చెప్పాం. అది కాన్స్టిట్యూషన్ అది మీరు రాసింది కాదు, నేను రాసింది కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే ఎంతో విశాల హృదయంతో ఆయన ఏ వర్గాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, అంటే చాలా మంది అంటారు ఆయన కొన్ని వర్గాలకు న్యాయం చేయడానికి రాజ్యాంగం రాశాడు, అవగాహన లేని మాట్లాడే అవన్నీ. ఆయన చాలా విశాల హృదయంతో అడవుల్లోని జంతువులకు కూడా సేఫ్టీ పెట్టాడండి ఆయన. అంటే అంబేద్కర్ని అంటే కొంతమంది ఖచ్చితంగా కొన్ని వర్గాలకే పరిమితం చేసి ఈయన కొన్ని వర్గాలకి కోసం రాజ్యాంగం రాశాడన్నాడు. అంటే మనం అట్లాంటి చాలా అపోహలు మేము సినిమాలో తొలగించే ప్రయత్నం చేసి అది ఎట్లా తప్పు అవుతుందండి? బహుశా అది వాళ్ళకి రుచించలేదేమో సెన్సార్ బోర్డు మెంబర్స్కి. ఓకే, మురళి గారు, ఈ వార్త విన్న వెంటనే ఏమనిపించింది? అంటే దీనిపై ఫర్దర్గా ఏమైనా ఎటువంటి ఫైట్ చేయబోతున్నారు, అసలు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనండి. యాక్చువల్గా అది సెన్సార్ వాళ్ళకి ఒకటి అయితే సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత ఉంటుంది, కానీ రెఫ్యూజ్ కానీ బ్యాన్ చేసే బాధ్యత లేదు. అవును, బాధ్యతను మరిచి వాళ్ళు నేను ఏమన్నా చేస్తాను, ఇంకా నా చేతిలో పన్ను ఉంది, పవర్ ఉంది, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక ధోరణి ఆ కాస్టిజం ఇంకా పెంచి పోషిస్తున్నారండి. అంటే మనం బయటికి పోతే మన పిల్లలకి కానీ ఎవరికైనా కానీ బయటలో ఇంకా కాస్ట్ సిస్టమ్ ఉందా అంటే లేదు అని అనుకుంటాం. ఈవెన్ నేను కూడా అనుకునేవాడిని. బట్ ఇది లైఫ్ టైంలో ఫస్ట్ టైం నేను ఫేస్ చేసిన కాస్టిజం మీద ఫేస్ చేసింది దాన్ని. అయితే యాజ్ ఏ సర్టిఫైడ్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రీజన్స్ ఏంటి అని అంటే ఒక చెప్పాలి అని అనుకుంటే కారణాలు అంటే రెఫ్యూజల్ కొరకు సీన్ బై సీను, సెక్షన్ బై సెక్షను, డైలాగ్స్ కానీ, విజువల్స్ కానీ, సీన్స్ కానీ ఏమన్నా మనకు ఇబ్బందికరంగా ఉంటే ఆ ఇబ్బందికరంగానే ఫలానా సెక్షన్ ప్రకారంగా, ఫలానా యాక్ట్ ప్రకారంగా, ఫలానా రూల్స్ ప్రకారంగా ఇది అభ్యంతరకరమైన సన్నివేశాలు, అబ్జెక్షనబుల్, సో వీఆర్ రిఫ్యూజింగ్ ఫలానా రీజన్ తోటి అని చెప్పాలి. మాకు సింగిల్ లైన్ తోటి ఒక మెసేజ్ పంపించారండి. అప్పుడు అడిగినప్పుడు సార్ మాకు కొన్ని అవకాశాలు ఇవ్వండి సార్, మేము రీషూట్ చేస్తాం, కటింగ్ చేస్తాం, సజెషన్ ఇవ్వండి సార్ అని అంటే లేదు, వి విల్ గివ్ యూ టోటల్ థీమ్ అండ్ కాన్సెప్టే తప్పు అంటారు వాళ్ళు. థీమ్ తప్ప అని అడిగితే అది కూడా చెప్పలేరండి. కాన్స్టిట్యూషన్ మీద మూవ్ తీయటం తప్ప అంటే నో యూ కెన్ డూ ఇట్. రిజర్వేషన్ సిస్టమ్ మీద చేయొచ్చు అంటే నో యూ కెన్ డూ ఇట్. దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే ఆయన రైట్. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సార్, గతంలో మీరు మూవీస్ తీశారు, వాటికి ఏమైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? నేను నా ఫస్ట్ సినిమా నగరం నిద్రపోతున్న వేళ పొలిటికల్ కరప్షన్ మీద చేశాను. అంటే
అప్పుడు ధనలక్ష్మి గారు ఉండేది ఆఫీసర్గా. అవును. నేను కొంత అప్పుడు దాంట్లో పొలిటికల్ సెటైర్స్ ఉంటే జనరల్గా ఇది కాంట్రవర్సీ అవుతుందని చెప్పి ఈ మూవీ కొన్ని కట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఉంటే వాటిని అంటే ఈ సందర్భంగా నేను చెప్పాలి. అయితే అప్పుడు సెన్సార్ బోర్డు మీద విమర్శలు ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు ఉంటాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అవును. అయితే నేను ఆ సినిమా నేను భయపడ్డానండి. డెఫినెట్గా ఈ సీన్స్కి ఏదన్నా వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పొచ్చు అని చెప్పేసి. కానీ ఒక మంచి మాట అన్నారండి ధనలక్ష్మి గారు. సినిమా చూసిన తర్వాత నేను మీ భావ ప్రకటన స్వేచ్ఛకు నేను అడ్డం రానన్ను. చాలా ఆనందపడ్డాను నేను. అంటే నిజంగానండి, అంటే రాజ్యం కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు అండి, మన ఎక్స్ప్రెషన్, మన భావాన్ని చెప్పే హక్కు. దాన్ని నువ్వు ఖండించు, తప్పు అని అది వేరే విషయం. నేను మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి నేను అడ్డం రాను. చాలా బాగా తీశారు, కాకపోతే అక్కడక్కడ చిన్న ఏదో వేరే షార్ట్స్ ఉన్నాయి, అవి తీసేయండి చాలు అన్నారు. అవి కూడా ఉంచుకుంటారా, ఏ సర్టిఫికేట్ ఇస్తాను ఓకే అన్నారు. ఆ షార్ట్స్ ఏవో తీసాం, యూఏ సర్టిఫికేట్ తీసుకున్నామండి. అంటే అట్లాగే అంటే ఒక మెసేజ్ని గుర్తించాలంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా దానికి కంప్లీట్ గా రిజెక్ట్ చేయడం అనేది మాత్రం అసలు వాళ్ళ పరిధిలో లేని అంశం. సార్ ఫైనల్ గా ఏం చేయబోతున్నారు మురళి గారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారంగా ఈసీ ఒకవేళ డినై చేస్తే మనం ఆర్సీకి వెళ్తాము. ఆర్సీ ఒకవేళ డినై చేస్తే మనం ది కోర్టును ఆశ్రయిస్తాం. బట్ ఆర్సీ ఈజ్ దేర్ అండ్ ఐ థింక్ మేము అంటే ఇంకా మేము నమ్ముతున్నాం కోర్టును, జ్యుడిషియల్ సిస్టమ్ని, హైరార్కికల్ సిస్టమ్. అందరు అలానే ఉంటారని అనుకోలేం కదా. తను ఒక కాస్ట్ బేసిస్లో ఆయన తీసుకున్న ఒక పర్సనల్ ఒపీనియన్, అది లీగల్గా ఒపీనియన్గా మాకు ఇచ్చింది అనేది తప్పుగా నేను నిజంగా ఆయనను ఖండిస్తున్నాను. అట్లా తీసుకొని అవసరం లేకుండే ఇప్పుడు ఆర్సీలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. అట్లాగే ఉంటారని అనుకోలేం కదా. అండ్ మేము రీసెంట్గా రిక్వెస్ట్ కూడా చేశాను నేను టీంలో. ఇప్పుడు ఆర్సీ కమిటీలో ఏమాత్రమైన పాసిబిలిటీ ఉంటే ఒక సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఆయన చెప్పాను, రిఫ్యూజల్ పెట్టింది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది, గడులు అలజడులు అన్నీ వస్తాయని చెప్పి చెప్పారు. అప్పుడు మేము రిక్వెస్ట్ చేసాము, ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టండి, ఒక సీనియర్ జడ్జి ఆర్ రిటైర్డ్ జడ్జిని కూడా ఒక మెంబర్గా ఇంక్లూడ్ చేయండి, యాక్టివిస్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఓసీ రిలేటెడ్ వాళ్ళు కూడా పెట్టండి. సో మీ వైపు నుంచి మీరు అన్ని కూడా రిక్వెస్ట్ చేశారు అండ్ ఇంకా ఆశాభావంతో ఉన్నారు వాళ్ళు. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటే కూడా రైట్ సార్, సో మనకు కుల్లం అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. మ్యూజిక్ కూడా అంబేద్కర్ గారి స్టాట్యూ మీద ఒక మంచి థీమ్ మ్యూజిక్, మంచి సాంగ్ వస్తుంది, చాలా రోమాంచితంగా ఉంది. వెరీ నైస్ మ్యూజిక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్గా సర్టిఫికేట్ రావాలని అందరూ కూడా కోరుకుందాం. చూద్దాం సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది అనేది, సెన్సార్ బోర్డు నిర్ణయంపై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చి మీ వెర్షన్స్ అన్ని వినిపించినందుకు. ఇది ఇప్పుడు స్పెషల్ డిస్కషన్.